ఎక్కారు. అటు దౌత్య పరిష్కారం వెతకడమే దారి అన్న పాక్ మాజీ ప్రధాని పాక్ పై ఉక్కు పాదాన్ని మోపుతోంది భారత్. వాటర్ వార్ తర్వాత డిజిటల్ వార్ కు తెరతీసింది భారత్. అయితే అక్కడున్న 16 శాటిలైట్ యూట్యూబ్ ఛానల్స్ ని భారత్ బంద్ చేసి పడేసింది. అక్కడ బంద్ చేయడం వల్ల ఉత్కంఠ రేపుతోంది. అటు ఢిల్లీలోని వరుస భేటీలు కొనసాగుతున్నాయి. పార్లమెంటరీ కమిటీ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ భేటీ అయ్యారు. సో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? యుద్ధమే చివరి అస్త్రమా ఏంటి అసలు? దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి ఆంజనేయ రెడ్డి గారు. నమస్తే అండి ఆంజనేయ రెడ్డి గారు. నమస్కారం. ఏంటి ఇక పాపాల పాకిస్తాన్ కి మూడింది అనుకోవచ్చా ఆంజనేయ రెడ్డి గారు? పాపాల పాకిస్తాన్ కి ఇక మూడింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా. శిశుపాలుడు మనకి పురాణాల్లో మహాభారతంలో చెప్తారు కదా, శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత ఏం జరిగిందో మనందరికి కూడా తెలుసు. పాకిస్తాన్ అనే ఒక రోగ్ నేషన్, ఒక రోగ్ కంట్రీ గత 75 సంవత్సరాలుగా భారతదేశం విడిపోయిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎంత దుర్మార్గంగా తీవ్రవాదాన్ని మీరు ప్రపంచంలో ఏ దేశంలో అయినా చూడండి, తీవ్రవాద మూలాలు పాకిస్తాన్లో నుంచే ఉంటాయి. అమెరికా కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, యూరోప్లో అనేక దేశాల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా తీవ్రవాద మూలాలు పాకిస్తాన్ నుంచే ఉన్నాయి. అందుకే ఈరోజు ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకైపోయింది. పాకిస్తాన్ బొచ్చు తీసుకొని ప్రపంచం ముందు అడుగుతుంటుంది. పాకిస్తాన్ పట్ల ప్రపంచంలో ఏ దేశానికి గౌరవం లేదు. పాకిస్తాన్ విషయంలో ప్రపంచానికి పూర్తిగా అర్థమైపోయింది. అందుకని పాపాలు నిండిని ఖచ్చితంగా సరైన చర్య తీసుకుంటారు. మొన్న జరిగిన దుర్మార్గమైన పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో బాధితులు ఎవరైతే ఉన్నారో, కుటుంబాలు, భర్తల్ని, తండ్రుల్ని కోల్పోయిన వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అమ్మాయి, ప్రపంచంలో ఇతర దేశాల మీద ఏ రోజు దాడి చేయకుండా, ఆక్రమించకుండా ఉన్న దేశం ఏదైనా ఉంటే అది ఒక భారతదేశమే. మనం అనేక దండయాత్రలు ఎదుర్కొన్నాం. మన మీద ఫ్రెంచ్ వారు, డచ్ వారు ఈ దేశంలో వచ్చి, అదేవిధంగా మొఘలులు, అనేక మంది ఈ దేశం మీద దాడి చేశారు. ఈ దేశ సంస్కృతి, సభ్యతను నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. మొఘలులు అయితే ఈ దేశంలో 48,000 గుళ్ళను కొలదోశారు. అనేక మంది హిందువుల్ని, మన సంస్కృతిని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. దేవాలయాలు సర్వనాశనం చేశారు. కానీ భారతదేశము ఏ రోజు కూడా ఇతర దేశాల మీద ఎక్కడ దాడి చేసినట్టు కానీ, ఏ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినట్టు కానీ మన యొక్క రక్తంలో లేదది, మన సంస్కృతిలో లేదు. సర్వే జన సుఖినో భవంతు అనేది మన యొక్క మహోన్నతమైన ఆశయం, గొప్ప ఆశయం. మనము శాంతిని కోరుకున్నాము, మనం ప్రపంచ శాంతిని కోరుకున్నాము. అందరూ కూడా మంచిగా ఉండాలా, బాగుండాలా, శాంతిగా ఉండాలా, అభివృద్ధి చెందాలని కోరుకున్న దేశం మన దేశం. అటువంటి దేశం మీద పాకిస్తాన్ ముష్కరులు ఏ విధంగా వ్యవహరించారో, ఏ విధంగా దుర్మార్గాలు చేశారో, ఏ విధంగా ఇక్కడుండే అమాయకుల ప్రాణాలను మనం చూసాం. ముంబై పేలుళ్ళు విషయం చూసాం. అదే సమయంలో తాజ్ హోటల్ పైన దాడి చేసి 160 మంది అమాయకులు నోటి ఎవరు ఏమి తప్పు చేశారు, వాళ్ళు ఎవరినైనా బాధించారా వాళ్ళు చూసాం మనం. కాబట్టి వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి పాకిస్తాన్. మనం చూసాం పుల్వామా దాడి విషయంలో మనం చూసాం. వెంటనే ప్రభుత్వం ఏ విధంగా లిమిటెడ్ స్ట్రైక్, ప్రభుత్వం ఆ రోజు పూర్తి యుద్ధం కూడా చేయలేదు, లిమిటెడ్ ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి మనం ఉగ్రవాదుల శిబిరాలు ఏ విధంగా నాశనం చేసామో ప్రపంచం అంతా గమనించింది.
పార్లమెంటులో పాకిస్తాన్ మంత్రి ఒప్పుకున్నారు. పుల్వామాలో ఏమి దాడి తర్వాత ఏ విధంగా సర్జికల్ స్ట్రైక్ జరిగాయో ప్రపంచం అక్కడ పాకిస్తాన్ పార్లమెంట్ లోనే జరిగింది. అందుకని ఈరోజు భారతదేశము మీద ఎవరైతే మనం ఎప్పుడు కూడా మనం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, స్నేహితులను మార్చుకోవచ్చు కానీ పొరుగు వారిని మార్చుకోలేం కదమ్మా. మనం ఈ స్నేహితులను మనం మార్చుకోవచ్చు కానీ మన పక్కింట్లో ఉండే పొరుగు వారిని మనం మార్చుకోలేం కదా. వాళ్ళు అక్కడే ఉంటారు కదా. మనం ఏ విధంగా అయితే ఉంటారో పక్కింటి మన వాళ్ళు కూడా నైబర్స్ అట్నే ఉంటారు కదా. అందుకని మనం మార్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి మనము. అందుకనే ఈరోజు పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పాలా. పాకిస్తాన్ భారతదేశాన్ని బుట్టో సమయం నుంచి మనం చూస్తున్నాం. 1000 cuts we will breed India with 1000 cuts అని చెప్పిన సందర్భాలు కూడా మనం ఉన్నాయి. మొన్నటి రోజున ఇప్పుడు ఈ పహల్గాం దాడి తర్వాత భారతదేశం తీసుకుంటున్న చర్యల తర్వాత పాకిస్తాన్ లో ఎవరెవరో మాట్లాడుతున్నారో మనం చూసాం. ఒక ఆయన న్యూక్లియర్ బాంబులు వేసేస్తాం, మేము భారతదేశం కోసమే 130 వార్ హెడ్స్ ఉన్నాయి న్యూక్లియర్ అని ఒక ఆయన చెప్తాడు. ఇంకొకడు మాకు మీరు సింధు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం లేదా అభియన్స్ లో పెట్టడం ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ నీళ్లు కాదు భారతీయుల రక్తం పారుతుంది సింధు నదిలో అని ఇంకొక ఆయన చెప్తారు. ఏం మాట్లాడుతున్నారో మనందరం కూడా చూసాము. ఇంకొక ఆయన జమ్మూ కాశ్మీర్ మాదే, జమ్మూ కాశ్మీర్ మాకు ఊపిరి అని అంటాడు. ఇంకొక ఆయన మీరు నీళ్లు ఆపితే ప్రధానమంత్రి ఊపిరి ఆపేస్తామని ఒక ఆయన అంటున్నారు. మనం చూస్తున్నాం, ప్రపంచంతో గమనిస్తుంది ఏం జరుగుతుందో, పాకిస్తాన్ నాయకులు ఏం మాట్లాడుతున్నారని కూడా ప్రపంచంతో గమనిస్తుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా సరైన చర్యలు తీసుకుంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల దేశ ప్రజలకు, ప్రపంచ నాయకత్వానికి ఈరోజు ప్రపంచంతో మన వెనక నిలబడి ఉంది. ప్రపంచంలో ఉండే అనేక మంది దేశాధినేతలు ప్రధానమంత్రికి ఫోన్ చేసి సానుభూతిని వ్యక్తం చేశారు. దుర్మార్గం UN కూడా చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు భారతదేశం శాంతిని కోరుకుంటుంది. అదే సమయంలో శాంతిని నిలబెట్టాలంటే అహింసను నిలబెట్టాలంటే హింస కూడా జరగవలసిన అవసరం ఉంది. అది ఏ మేరకు జరుగుతుంది, ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధమైన చర్యలు తీసుకోబోతుందో కేంద్ర ప్రభుత్వం. ఒక గొప్ప నాయకత్వం ఉంది రోజు కేంద్ర ప్రభుత్వంలో, అందరూ మహానాయకులు ఉన్నారు దేశ. అందువల్ల ఈ రోజు ఖచ్చితంగా ఈ ఎవరైతే దుర్మార్గమైన ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ప్రధానమంత్రి కూడా ఆ విషయాన్ని నొక్కి ఒక్కాణించారు. రైట్ మనతో పాటు డైరెక్టర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డాక్టర్ రమేష్ కనగంటి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రమేష్ గారు.